ఏ మతానికి చెందిన భక్తులైనా తాము విశ్వసిస్తున్న దైవం పేరు మీద రకరకాల రీతుల్లో పూజలు చేయడం, ప్రార్థనలు చేయడం, ఆయన దర్శనానికి సుదూర ప్రాంతాలకు వెళ్లి రావడం, తాము చేసిన తప్పులన్నింటినీ కొట్టివేయమని ప్రదక్షిణలు చేయడం, లెంపలేసుకోవడం, దేవుళ్ళకి ప్రతి ఏటా కూడా పెళ్లిళ్లు చేయడం, దేవుళ్ళకి ఆలయాలు కడుతున్నామంటూ చందాలు వసూలు చేయడం, నిజ జీవితంలో నిత్యము కూడా చెడు వ్యసనాలకి బానిసయ్యి ఏవో దీక్షలు పాటిస్తున్నామంటూ 30 రోజులు 40 రోజులు దీక్షలు పాటించి ఆ రోజుల్లో మేము నిజాయితీగా ఉంటున్నాం, దేవుణ్ణి పూజిస్తున్నాం, మా తప్పులన్నీ కొట్టేస్తాడని చెప్పి భ్రమిస్తూ ఆ దీక్షలు పూర్తి కాగానే మళ్ళీ మామూలుగానే తప్పుడు పనులు చేయడం, ఇవన్నీ మనకు నిజ జీవితంలో తెలిసిన విషయాలు. కానీ వీటిని ఎత్తి చూపితే భక్తులకు కొంచెం నొప్పిగా ఉంటుంది. వాస్తవానికి దైవభావన అనేది మనుషుల్ని నీతిమంతులుగా తయారు చేయడం లేదు. అవినీతి పరులుగానో చెడ్డ పనులు చేసేవాళ్లుగానో ఉన్న మనుషులు తాము చేసిన తప్పుల్ని కొట్టివేయడానికి ఒక ఆయుధంగా మాత్రమే దేవుడు ఉపయోగపడుతుంది అన్నది వాస్తవం. ఈ దైవభావన కారణంగానే చాలా మంది తప్పులు చేసి దేవుడి ముందుకెళ్ళి లెంపలేసుకోవడమో, హుండీలో డబ్బులు వేయడమో, కొండకెళ్ళి నెత్తి మీద ఉన్న జుట్టును గొరిగించి అక్కడ రావడమో, లేదా వారానికి ఓ రోజు ప్రార్థనలు చేయడమో, ప్రతిరోజు నమాజులు చేయడమో ఈ రకంగా సాగుతాం. దైవం నిజంగా ఉంటే తప్పులు చేయకుండా తమ భక్తుల్ని నివారించగలిగారు. తప్పులు చేసుకున్నప్పుడు అడ్డుకోలేని దేవుడు నీ తప్పుల కారణంగా నువ్వు మరణించాక శిక్షిస్తాను అంటే భయపడే భక్తుడు ఎవడో ఉండడు అన్నది వాస్తవం. ఎందుకంటే చచ్చిన తర్వాత మరో జన్మ లేదని ప్రతి భక్తుడికి తెలుసు. ఎవరినైనా 1,00,000 రూపాయలు అప్పు అడిగి వచ్చే జన్మలో నీ బాకీ తీరుస్తానంటే ఎవడో ఇవ్వడు. నువ్వు బ్రతికొండగా ఎన్ని తప్పుడు పనులు చేసినా నన్ను నా ముందుకు వచ్చి లెంపలేసుకుంటే నీకు స్వర్గప్రాప్తి ఖాయం అని చెప్పి దేవుళ్ళు హామీలు ఇస్తున్న కారణంగానే చాలా మంది వేళ భక్తిని నటిస్తున్నారు. ఎందుకైనా మంచిది దేవుడి ముందుకెళ్ళి ఒకసారి పూజలు చేస్తేనో, ప్రార్థనలు చేస్తేనో, హుండీలో డబ్బులు వేస్తేనో, నెత్తి మీద జుట్టిస్తేనో మన పాపాలన్నీ కడిగి వేయబడతాయి కదా అని చెప్పే భావనతోటే ఎక్కువ మంది ఆస్తికులుగా చలామణి అవుతున్నారు. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కవిరాజ్ త్రిపురనేని రామస్వామి ధూర్తమానవ పేరు మీద కొన్ని పద్యాలు రాయడం జరిగింది. త్రిపురనేని రామస్వామి పేరు బహుశా చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆయన విగ్రహం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మీద కూడా పెట్టడం జరిగింది. ఆయన కేవలం కవి, విమర్శకుడే కాదు, తెలుగునాట హేతువాద ఉద్యమానికి ఊపిరులూదిన వ్యక్తి, హిందూ పురాణాలని చీల్చి చెండాడిన వ్యక్తి, వాటిలో ఉన్న లోపాలను ఎత్తి చూపిన వ్యక్తి. కేవలం కవిగానో విమర్శకుడిగానో చలామణి కావడం కాకుండా ఆయన రాజకీయాల్లో కూడా పాల్గొని తెనాలి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన గొప్ప వ్యక్తి. ఆయన రాసిన ధూర్తమానవ శతకాన్ని పరిశీలిస్తే ఆయన రాసిన ఉద్దేశం ఏమిటో మనకు చాలా మంది కొలుస్తున్న దేవుడు తన భక్తులకి ప్రత్యక్షమైతే, తన భక్తులు దేవుడి పేరు మీద చేస్తున్న రకరకాల విన్యాసాలని పరిశీలించిన దైవం మనుషుల్ని ఏ రకంగా ప్రశ్నిస్తాడో వ్యంగ్యంగా ఎత్తి చూపే కోణంలో ఆయన రచన సాగి. ఒక్కసారి ఆయన చెప్పిన పద్యాలని గమనిస్తే ఆయన ఏం చెప్పాడో, నిజంగా మనకి దేవుళ్ళు ప్రత్యక్షం అయితే వాళ్ళు మనల్ని ఏమని ప్రశ్నిస్తారో ఒక్కసారి గమనించండి. కాలుంజేతులు ముక్కు మొగంబులు చంకల్ చన్నులను పేర నీకెట్లున్నవో నాకు అట్లి కలవా నీవిట్లేల వర్ణన చేసితివకట కాపురముండ నిల్లు అడకత్తిరులో పడియుండ పెండ్లమున్ మాపులుకున్ కగ పడక మంచము ఎక్కగ వెక్కిరింతలున్ సాపడ చేయగ పైడి కంచము చక్కగా నుపన్యసింతువు నీవిది మానవా ధూర్త మానవా పశులన్ పశుతతిన్ క్రిమికీటకాదులన్ చెట్లు చేమలున్ పుసుగున తాకినంతనే తలపోయవు స్నానమనుమాట, కాని మనిషిని తాకినంతనే తల నిండుగా స్నానమాచరించుట ధర్మ మార్గమే. నీ పని పట్టెదనిక ధూర్తమానవా ఇల్లును వాకిలి కట్టిపెట్టి ఏటేటను పెండ్లి చేయుమని ఏనెప్పుడైనను కోరి ఇంటినే చీటికి మాటికి పరుల జేబుల కొట్టుట ధర్మ మార్గమే. ప్రతి వర్షంబును నా వివాహమను పేరన్ పెక్కు చందాలను వసూలు చేసి ప్రతి యూరన్ గజ్జె కట్టింతువే గతి ఆ మాత్రము లేదే నాకరయ్య నే గావించుకోలేనే నన్నీ గతి పరాభవించుటకు సంకల్పింతువే.
సంజెపడుదాకా తప్పుడు పనులు నడిచి తోటల పువ్వులు మృచ్చులు కోసి తెచ్చి నా శిరమున పోసినంతనే చేసిన పాపములొక్కసారిగా మరిచెడునట్టి వెంగలినే గొరిగిన బొచ్చును సంగి ఏ రీతి పరిపూర్ణ మనోరథ సిద్ధి పొందగా వచ్చును పిచ్చివాడినను భావమునన్నన్ తలపోయి చుంటివా ఉడుగక తొలి పెండ్లమ్మునొకతి నా మెడగంటగట్టి ఆవిడనెవడో హరించనని వెంగలి మాటలు చెప్పి ఆమెకై ఎడతెగకుండా బావురుమని ఏడ్చితినంచును ఎన్ని రోజులో బడబడ పెద్ద గ్రంథములు వ్రాసితివేమిరా ఇట్టి ప్రచారము మానకున్నచో గోవలు సాగదీసెదను కుయకుమిట్టివి ధూర్తమానవా. కవిరాజ్ త్రిపురనేని హిందూ పురాణాల మీద ఎక్కువగా అధ్యయనం చేసిన వ్యక్తి, వాటి మీద ఎన్నో పుస్తకాలు రాసిన వ్యక్తి. అంతేకాదు కుల వ్యవస్థలో ఉన్న అమానుషత్వం మీద, కులం పేరిట కొందరికి హక్కులు నిరాకరించడం మీద పోరాటం జరిపిన వ్యక్తి. సూర్యదేవర రాఘవయ్య చౌదరి, జిఎస్బి సరస్వతి వంటి వాళ్లతో కలిసి కుల వ్యవస్థని తప్పుపడుతూ, కుల వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, కులం పేరిట కొందరికి హక్కులు నిరాకరించడాన్ని ప్రశ్నిస్తూ చర్చోపచర్చలు జరిపిన వ్యక్తి. సంస్కృత పండితులతో జరిపాడు ఆయన చర్చలు. ఆయన తెనాలిలో మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్న రోజుల్లో పండితులతో ఆయన ఇంట చర్చలు సాగుతూ ఉండే. ఆయన హిందూ మతాన్ని, హిందూ మత గ్రంథాలని ఎక్కువ అధ్యయనం చేసిన కారణంగా ధూర్తమానవ శతకంలో హిందూ దేవుళ్లను దృష్టిలో పెట్టుకుని రాసినట్టుగానే మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఆయన అది శతకం రాయాలనుకున్నాడు, కానీ శతకానికి సరిపడా పద్యాలు రాయకుండానే ఆయన కాలధర్మం చెందడం జరిగింది. ఆయన రాసిన విషయాల్ని ఇతర మతాల్లో ఉన్న దైవాలకు కూడా అప్లై చేయొచ్చు. దేవుడనే భావన ఎక్కడికి వెళ్ళినా ఒకే రీతిన కొనసాగుతాం. దాన్ని క్రైస్తవ మతానికి, ఇస్లాంకి కూడా అప్లై చేస్తే ఈ రకంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఊరన్ గుళ్ళు గోపురములు చర్చిలు మసీదులు కట్టమనియే ఎప్పుడైనను కోరియుంటినే, పూజలు ప్రార్థనలు నమాజులు చేయమని నేనెప్పుడైనను నిన్ను బలవంత పెట్టి తినే, చిటికి మాటికి నా పేరిట జనుల జేబుల కొట్టుట ధర్మ మార్గమే, ఈ రకంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఆయన ఎత్తి చూపిన వ్యంగ్యం ఏమిటంటే, ప్రత్యేకంగా ఆ శతకంలో దేవుళ్ల పేరు మీద మనం చేసేవన్నీ దాదాపుగా పిచ్చి పనులే. ఈ పిచ్చి పనులని నిజంగా దేవుడుండి గమనిస్తే ఈ రకంగా ప్రశ్నిస్తాడు అనే భావనతోటే ఆయన వీటిని చెప్పడం జరిగింది. ఇవి వినడానికి కాస్త వ్యంగ్యంగా ఉన్నప్పటికీ కూడా వాస్తవం కూడా ఉందనిపిస్తుంది ఆ పద్యాలను విన్నప్పుడు.